అందరి నమస్కారం. నేను మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ. మనం ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకుపోయేటువంటి క్లాస్ ఏంటంటే రాసులు మరియు మిత్రక్షేత్ర స్థానాలు. మరియు రాసులు మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకుంది ఏంటంటే స్వక్షేత్రాలు, ఉచ్చస్థానాలు, నీచస్థానాలు. అంటే గ్రహాల స్వక్షేత్రాలు, బలమైన స్థానాలు, బలహీనమైన స్థానాల గురించి ముందు క్లాస్లో తెలియజేశాను. వివరంగా చూడండి. ఇక గ్రహాల యొక్క మిత్రక్షేత్రాలు. రవికి సింహం, మేషం తన యొక్క మిత్రక్షేత్రం అవుతుంది. సింహం ఇక్కడ సూర్యుడికి స్వక్షేత్రం కానీ అదే మిత్రక్షేత్రం అయింది. మేషం తన యొక్క ఉచ్చస్థానం కాబట్టి కూడా మిత్రక్షేత్రంగా తీసుకోవడం జరిగింది. ఇక చంద్రుడికి కర్కాటకం అనేది మిత్రక్షేత్రం అవుతుంది. కర్కాటకంలో చంద్రుడు ఇక్కడ స్వక్షేత్రంలో ఉంటాడు. ఇక కుజుడు తీసుకున్నట్టయితే కుజుడికి మేషము, అదేవిధంగా వృషభము, మకర కుంభాలు, వృశ్చికం ఈ మొత్తం కూడా స్థానాలకి మిత్రస్థానాలు అవుతాయి. మేషం, వృషభం, అదేవిధంగా వృశ్చికము, అదేవిధంగా మకరం, కుంభ ఈ 4 స్థానాలు మొత్తం కూడా ఆయనకి స్వక్షేత్రాలు అవుతాయి, మిత్రక్షేత్రాలు అవుతాయి. స్వక్షేత్రాల కుజుడికి ఏంటి? మేషం, వృశ్చికం స్వక్షేత్రాలు. మిత్రక్షేత్రాలు ఏంటి? మేషము, వృషభము, వృశ్చికము, మకరము, కుంభము. ఇక బుధుని తీసుకున్నట్టయితే మనకి మిథున, కన్యా, మకర కుంభాలు. మిథునము అంటే స్వక్షేత్రము, కన్య స్వక్షేత్రం మరియు ఉచ్చస్థానము, మకరము, కుంభము ఈ 2 కూడా ఆయనకి స్వక్షేత్రాలు, మిత్రక్షేత్రాలు అవుతాయి. మిథుడికి మన స్వక్షేత్రం ఏంటి? ఇక్కడ స్వక్షేత్రం, ఇది స్వక్షేత్రం. ఉచ్చస్థానం ఇది అన్నమాట. నీచస్థానం ఇక్కడ మీనంలో నీచం పొందుతాడు. ఇక గురుడిని తీసుకున్నట్లయితే మనకు ధనస్సు, మీనం. గురుడికి ధనస్సు స్థానం ఇక్కడ స్వక్షేత్రము, గురుడికి మీనం స్వక్షేత్రము. ఈ రెండింటికి ఆయన అధిపతి కాబట్టి గురుడు ధనస్సు మిత్రక్షేత్రం అవుతుంది. మీనం కూడా ఆయన మిత్రక్షేత్రం అవుతుంది. అదేవిధంగా వృషభం, కన్య. ఇక్కడ నుండి వృషభము, కింద ఉన్నటువంటి కన్య ఇవి కూడా ఆయనకి మిత్రక్షేత్రాలు. ఇక శుక్రుడికి వృషభము, తుల ఈ 2 స్థానాలు. వృషభము, తుల 2 ఆయన స్వక్షేత్రాలు, ఓన్ హౌసెస్ కాబట్టి ఆయనకి అవి మిత్రస్థానాలు అయినాయి. ఇక శనికి మకర కుంభాలు. మకర కుంభాలకు అధిపతి కూడా శని కాబట్టి మకర కుంభాలు ఆయనకి మిత్రస్థానాలు అయినాయి. వృషభము అదేవిధంగా కన్య ఈ 2 స్థానాలు కూడా ఆయనకి మిత్రక్షేత్రాలు అయినాయి. ఇక రాహుకేతువులకు మనకి మిత్రక్షేత్రాలు లేవు. మిత్రక్షేత్రాల గ్రహాలు ఏ గ్రహంలో కూర్చుంటుందో ఆ గ్రహం యొక్క అధిపతిని బేస్ చేసుకొని ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా రాహు మనకి ఈ యొక్క కర్కాటకంలో కూర్చున్నాడు. కర్కాటక అధిపతి ఎవరో చంద్రుడు. చంద్రుడు ఉచ్చ స్థానాల్లో ఉంటే గురుడు ఆ రాహువు కూడా ఉచ్చ ఫలితాలు ఇస్తాడు. అదే చంద్రుడు మనకి ఇక్కడ వృశ్చికంలో నీచంలో ఉంటే నీచ ఫలితాలు ఇస్తాడు, వృషభంలో ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా గ్రహాలకి రాశుల యొక్క మిత్రక్షేత్రం అనేది ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాలకి స్వక్షేత్రం వేరు, గ్రహాలకి ఇవి స్వక్షేత్రాలు, గ్రహాలకి ఉచ్చస్థానాలు, గ్రహాలకి ఇవి నీచస్థానాలు, గ్రహాలకి ఇవి మిత్రస్థానాలు. ఇవి ఈ విధంగా మనం మొత్తం కూడా తెలుసుకోవడం జరిగింది. మిత్రస్థానం వరకు స్వక్షేత్రం, ఉచ్చస్థానం, నీచస్థానం, మిత్రక్షేత్రాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే క్లాస్ ఏంటంటే కోణస్థానాలు. మరి కోణస్థానాలు అంటే ఏంటనే విషయం మొత్తం కూడా తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తాను. కాబట్టి రాశుల యొక్క మిత్రక్షేత్రాలు రవికి సింహం, మేషం, చంద్రుడికి కర్కాటకం, కుజుడికి మేషం, వృషభం, మకర కుంభాలు, బుధుడికి మిథున, కన్య, మకర కుంభాలు, గురుడికి ధనస్సు, మీనం, వృషభం, కన్య, శుక్రుడికి వృషభం, తుల, శనికి మకర కుంభ, వృషభ, కన్యలు. రాహుకేతులు మిత్రక్షేత్రాలు లేవు, కానీ మిత్రుడైన గ్రహాల క్షేత్రంలో ఉంటే శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది రాశుల యొక్క మిత్రక్షేత్రం నుంచి. తదుపరి మన క్లాసులో రాశుల యొక్క గ్రహాల యొక్క కోణ స్థానాలు అంటే ఏంటి విషయం మొత్తం కూడా తెలుసుకుందాం. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. కింద మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి, ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ తయారు చేస్తా ఉన్నాం. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.